ఆచి చికెన్ మసాలా. ఇప్పటికే హోంమంత్రి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలానే ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఆయన కాకినాడకు వస్తారని తెలుస్తోంది. సో ఆయన వివరాలు ఏంటి? ఆయన డైరెక్ట్ కాకినాడ హాస్పిటల్కి వెళ్ళబోతున్నారా? ఘటనా స్థలం దగ్గరికి రాబోతున్నారా? అత్యంత దురదృష్టకరమైన ఘటన. 21 మంది సజీవ దహనమయ్యారు. కేవలం దానికి సంబంధించిన సరైన పర్యవేక్షణ లోపం లేకపోవడం, ఇష్టారీతిన వాళ్ళని అనుమతులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని అట్లాంటి ప్రమాదకరమైన పరిశ్రమలను అక్కడ నిర్వహించే విధంగా అధికారులు కొంతమంది కళ్ళప్పగించి వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలిసినా, ఆ ప్రమాద తీవ్రత తెలిసినా, గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగి ఉన్న కొంతమంది అధికారులు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన ప్రమాదం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా వేగంగా రియాక్ట్ అయింది. సంఘటన తెలిసిన వెంటనే దానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్కడే ఉన్న విజయనగరం పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఈరోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ని కూడా తక్షణమే అక్కడి నుంచి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లాలని ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కలెక్టర్లతో మాట్లాడారు. ఆ సమీపంలో ఉన్న ఇతర జిల్లాల అధికారులతో కూడా మాట్లాడి, ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి తక్షణం సహాయక చర్యలని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆరోగ్యంగా వాళ్ళకి అవసరమైన మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. అయితే ఆ తర్వాత ఆయన కూడా పెద్ద ఘటన కాబట్టి అందరి రాష్ట్రం మొత్తం తీవ్ర ఆందోళనకు గురైన ఘటన. సో ముఖ్యమంత్రి తక్షణమే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వెంటనే విజయనగరం జిల్లా పర్యటనని అంత షెడ్యూల్ని కుదించుకొని తక్షణం కాకినాడకి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన కాకినాడలో సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవంతా బాగానే ఉంది. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఖచ్చితంగా పాజిటివ్గానే, సానుకూలంగానే చెప్పుకోవాల్సిన నేపథ్యం. కానీ ఘటనకి బాధ్యత ఎవరు తీసుకుంటారన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ఇది ఎవరి బాధ్యత? పర్యవేక్షణ అధికారుల వ్యవస్థల లోపమా, లేకపోతే సేఫ్టీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళ బాధ్యతమా, లేకపోతే ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలన్న దాని మీదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే నిరంతరం ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా గత ఏడాది సాధారణంగా దీపావళి సమయంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఆ సమయంలోనే కొంత హడావిడిగా ఇట్లాంటి తనిఖీలు చేస్తుంటారు. కానీ ఇట్లాంటి వాటి ప్రమాదకరమైన పరిశ్రమలు, అందులోనూ పర్టికులర్గా ఇట్లాంటి చాలా అత్యంత రసాయనాలు వాడడం కావచ్చు, లేకపోతే వాటి మిశ్రమాల్లో ఏదైనా చిన్న తప్పిదం వస్తే వాటికి వెంటనే భారీ ఎత్తున మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అట్లాంటి ఘటనలకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ లేకుండా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాటిని మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లాంటిది ఎక్కడ జరిగిన సందర్భాలు అయితే ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు. సో ఇప్పుడు ప్రభుత్వం వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అయితే ప్రధానంగా ఆ ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకి అవసరమైన ఉద్యోగ భరోసా కావచ్చు, వాళ్ళకి ఆ కుటుంబాలని సాంత్వనం చేకూర్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందించే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన వాటిపైన మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సంబంధించి సీరియస్గా వార్నింగ్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి తక్షణం మళ్ళీ వాటి మీద ఫోకస్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆచి చికెన్ మసాలా.